మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మరి కర్కాటక రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మాగారు? తప్పనిసరిగా అండి, కర్కాటక రాశి వాళ్ళకి శని అనేటువంటి ఆయన 7th and 8th లార్డ్ 9వ స్థానంలో రేవతి నక్షత్రం మీద మీన రాశిలో సంచారం చేస్తున్నారండి కరెంట్లీ. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది 27వ తారీఖు జూలై దగ్గర నుంచి 10వ తారీఖు డిసెంబర్ దాకా 137 రోజుల పాటు శని వక్రగతిలోకి వెళతారు. అందులో 10వ తారీఖు అక్టోబర్ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెనక్కి వెళతారనమాట. సో ఇక్కడ 7th and 8th లార్డ్ కాబట్టి బిజినెస్ పెట్టాలి అనుకుంటూ ఉన్నా అందులో డిలేస్ అనేటువంటివి కనబడము, లేకపోతే ఎంత కష్టపడినప్పటికీ కూడా అది బిజినెస్లో పనిలో అన్నిట్లోనూ కూడా ఎక్కడో ఆ గ్రోత్ అనేటువంటిది సరిగ్గా రాకపోగా మానసిక అశాంతి అనేటువంటిది, అంటే మానసికంగా ఒక యాంగ్జైటీ, ఒక ఫియర్, లేకపోతే ఒక డిప్రెషన్, ఇలాంటివన్నీ డిటాచ్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారండి శని భగవానుడు. శని ఇప్పుడు వక్రగతిలోకి వెళుతున్నారు. ఆయన యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది? 11వ స్థానమైనటువంటి వృషభ రాశి మీద పడుతుంది. సో దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే డబ్బులు ఏదైనా రావాల్సినవి పెండింగ్ అమౌంట్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇంకా మరికొద్ది ఆలస్యం చేత తప్పనిసరిగా వస్తాయి అని చెప్పచ్చు. ఖచ్చితంగా డబ్బులు వచ్చేటువంటిది ఉంటుందండి, బట్ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడతాయి. అయితే పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఆ పెళ్లి అనేటువంటిది పోస్ట్ పోన్ అవ్వడము కానీ, లేకపోతే మెరిటల్ లైఫ్లో ఆల్రెడీ ఇబ్బందులు చూస్తున్న వాళ్ళకి అవి కాస్త ఈ 27వ తారీఖు జూలై తర్వాత నుంచి ఏదో ప్రోగ్రెషన్ కనపడినట్టుగా మళ్ళా పంచాయతీలు, లేకపోతే పెద్ద మనుషులు, సెటిల్మెంట్ అని ఇలాంటివి జరగడము, పూర్వం గతంలో జరిగినటువంటి మాటలు లేకపోతే గతంలో జరిగినటువంటి సంభాషణలు ఇలాంటివన్నీ బయటికి తీసుకురావడము. సో అవన్నీ కూడా ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖు లోపల ప్రొలాంగ్ అవుతూ ఎక్స్టెండ్ అవుతూ ఒక మానసిక అశాంతికి కారణం అవ్వడము. తర్వాత శని అనేటువంటి ఆయన వక్రగతిలో ఉన్నారు కాబట్టి ఎట్ లాస్ట్కి అంటే చూడండి, ఎక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి ఎప్పుడు షిఫ్ట్ అవుతారు? ఆయన అక్టోబర్ 10వ తారీఖు తర్వాత షిఫ్ట్ అవుతారు. ఈ ఉత్తరాభాద్ర అనేటువంటిది శని యొక్క నక్షత్రం. సో అక్టోబర్ 10వ తారీఖు తరువాత మీకు ఏదైనా పాజిటివ్ గుడ్ న్యూస్ అనేటువంటివి వినవచ్చండి. ఈ లోపల జరిగేటువంటిది అంతా కూడా మెరిటల్ లైఫ్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, మ్యారేజ్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి కనపడవచ్చు. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. శని యొక్క 7వ దృష్టి అనేటువంటిది కన్యా రాశి మీద పడుతుంది, విచ్ ఇస్ 3rd హౌస్ ఫ్రమ్ కర్కాటకము, క్యాన్సర్ దగ్గర నుంచి 3వ స్థానం. అంటే సిబ్లింగ్స్తో చిన్న చిన్న ఒడిదుడుకులు కానీ, తోబుట్టువులతో, అన్నదమ్ములతో, కొలీగ్స్తో, కజిన్స్తో, ఇక్కడ ఈ పనిచేసే వాతావరణం ఏదైతే ఉంటుందో, లేకపోతే మీరు వర్క్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో, స్మాల్ ట్రావెలింగ్స్ చేయడము కానీ ఇలాంటివన్నీ కూడా ఈ వర్క్ అట్మాస్ఫియర్తో చిన్న చిన్న విభేదాలు లాంటివి జరగవచ్చు. స్మాల్ ట్రావెలింగ్స్ అనమాట, ఎక్కడికైనా చిన్న చిన్న ప్రయాణాలు చేయాలనుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే 9th ఉన్నటువంటి శని యొక్క దృష్టి 3వ స్థానం మీద ఉంది. అంటే మీరు ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిరిచువల్ ట్రిప్స్ వేయాలనుకుంటూ ఉన్నారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు, లేకపోతే ఏదైనా నేర్చుకోవడం కోసం వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటూ ఉన్నారు, అవన్నీ కూడా ఈ 137 డేస్లో వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయని చెప్పొచ్చండి. శని యొక్క 10వ దృష్టి అనేటువంటి ధనుస్సు రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 6th హౌస్ ఫ్రమ్ క్యాన్సర్ అండి. అంటే కర్కాటక రాశి నుంచి 6వ స్థానం. మీ డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో, మీరు నిత్యం చేసేటువంటి పని, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి పని, అది చాలా డిసిప్లిన్డ్గా, ఇంకా డెడికేటెడ్గా, చాలా కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళడము. నేను ఇది సాధించాలంటే సాధించాలి, ఈ జాబ్ నేను సంపాదించాలి, నాకు ఈ పలానా స్థాయి కావాలి, పేరు నాకు కావాలి, హోదా నాకు కావాలి, పదవి నాకు కావాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్ అవ్వడం. ఈ 137 డేస్లో ఒక ఛాలెంజింగ్ పీరియడ్ లాగా, ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా మీకుండేటువంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, మీకుండే అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి, వివాహము వైవాహిక జీవితంలో కొన్ని సమీక్షలు మళ్ళా తిరిగి రీచెక్ చేసుకోవడానికి, మనం చేసేది కరెక్టా కాదా, మనం ఎంచుకున్న సంబంధం మంచిదా కాదా అనేటువంటి దాంట్లో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేటువంటివి శని రీట్రోగ్రేషన్లోకి వెళ్ళిన తర్వాత కనబడుతూ ఉంటాయండి. సో కర్కాటక రాశి వాళ్ళకి మనం తీసుకుంటే శని అనేటువంటి ఆయన కొంత ఛాలెంజెస్ అనేటువంటివి ఇస్తారమ్మా. పేషెన్స్ అనేటువంటిది కావాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఒంటరితనంతో ఎక్కువగా ఉండవద్దు, అతిగా ఆలోచించొద్దు, అవమానపడినా దాని పరమార్థం వేరే ఉంది అని చెప్పి గ్రహించండి. వ్యక్తిగత జాతకాన్ని చూసుకుని సరైన నిర్ణయాన్ని తీసుకోండి, బాగుంటుంది.
మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.